చాలా మంది యువత వ్యవసాయానికి వస్తున్న రోజులు కనిపించాయి గత 5 ఏళ్లలో. ఇప్పుడు యువత అంతా వ్యవసాయం వదిలేసి మళ్ళీ రోడ్లకి కూలి పనులకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? సార్ మాది ఐరాల మండలం, మాది కాణిపాకము. మేము కాణిపాకం నుండి వస్తూ ఉన్నాము. కాణిపాకం నుండి వస్తున్నప్పుడు ఎక్కడ అడుగడుగున పోలీసులు మమ్మల్ని నిలదీయడం జరిగింది. మేము ఎందుకు మమ్మల్ని మా సమస్యలు ఇట్లా రైతులు మాకు జగన్మోహన్ రెడ్డి మామిడికాయల రేట్లు అమ్మడం లేదు కాబట్టి ఇలా మా సమస్యల కోసం వస్తుంటే ఇట్లా మీరు అడుగడుగున మమ్మల్ని ఎందుకు పోనీయటం లేదు, మా కష్టాలను చెప్పుకోవడానికి మేము వెళ్తున్నాము, అట్లంటే మీరు వెళ్ళడం కుదరదు మీరు అనేసి ఎక్కడికెక్కడ బార్గేట్లు నిలదీయడం ఆపేయడం జరిగింది. ప్రతి ఫ్యాక్టరీలోనూ 8 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పింది, కానీ ఒక్క ఫ్యాక్టరీలోనే ఇస్తూ ఉంటారు. నేను బిల్లుతో సహా చూపిస్తా. ఆల్రెడీ చెక్కులు కూడా మాకు ఇవ్వడం జరిగింది. 2 రూపాయల నుండి 4 రూపాయల వరకు, దానిపైన ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. ఫ్యాక్టరీలతో సహా చెప్తున్నాం. మాది వచ్చి ఐరాల మండలం పక్కన చుట్టుపక్కల ఫ్యాక్టరీలు సన్నిధి కానీ, గల్లా ఫ్యాక్టరీ కానీ, లేకపోతే నవ్య ఫ్యాక్టరీ కానీ ఫస్ట్ దినం తోలిన కాయ రేటు కూడా ఇంతవరకు రేట్ చెప్పడం లేదు. ఇది సిద్ధార్థ కానీ ఏ ఒక్క ఫ్యాక్టరీలోనూ 4 రూపాయల పైన ఇవ్వటం లేదు. నా దగ్గర నేను తోలిన దానికి సంబంధించిన చెక్కులు కూడా ఉన్నాయి. నేను చెక్కులు కావాలంటే కూడా మీ సాక్షి తరపున చూపిస్తాను. ఒక ఫ్యాక్టరీ కాడికి వెళితే ఒక ఫ్యాక్టరీ కాడికి మామిడికాయలు తోలుకొని పోతే తక్కువ అంటే కూడా 4 దినాల నుండి 5 దినాలు అవుతా ఉంది అన్లోడ్ అవ్వడానికి. అది పండు మాగిపోయి అర్ధానికి అర్ధం కాయలు రిటర్న్ పంపించడం కూడా జరుగుతుంది. రైతులు కష్టాలు మరగజెత్తే ఇబ్బందులు పడుతూ ఉంటే దానికోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రావటం జరుగుతూ ఉంది. దానికి మేము దానికోసం మేము ఇక్కడికి వచ్చి మా సమస్యలు చెప్పుకుంటా ఉంటే ఇక్కడున్న ప్రభుత్వము పనికిరాని ప్రభుత్వం వచ్చి మాకు ప్రతి ఒక్క రైతుని ముంచేస్తూ ఉంది, అట్నే ముంచేస్తూ ఉంది. కుప్పంలో మొన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఫ్యాక్టరీ వాళ్ళంతా పిలిచి కుప్పంలో మొన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి ఫ్యాక్టరీ వాళ్ళందరూ పిలిచి రైతులను 9 మందిని రమ్మనేసి అక్కడ ఏం డిసైడ్ చేసినాడు, 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలా అని చెప్పినాడు. కానీ అది పాటిస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు? ఒక్కరు కూడా ఇవ్వలేదు. చెక్కులు 4 రూపాయలు లెక్కన ఇస్తున్నారు. ప్రభుత్వం నిద్రపోతా ఉందా చెప్తున్నారు. మనం చూస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, ఖచ్చితంగా తమ సమస్యను తెలియజేయాలని కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి టాటూని ఇక్కడ మెడ మీద ఆయన వేయించుకున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్న ఆ నిర్బంధాలని అన్నీ కూడా అధిగమించి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా జై జగన్ గుడ్డల మీద వేయించుకున్న పరిస్థితి. ఒక ప్రజానాయకుడికి సంబంధించి ఒక నేత రాబోతున్న నేపథ్యంలో ఈరోజు భారీగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు కానీ రైతులు కానీ వస్తున్నారు. ఈ బంగారు పాళ్యానికి సంబంధించి సమస్య ఏవైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.